ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి గురుబలం ఉచ్చస్థితి నుండి కర్కాట రాశిలోకి వెళ్ళడం వలన ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వీరికి కాలసర్ప దోషం అనేది ఈ రోజు నుండి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలంగా ఏది చేసినా కలిసి రాకపోవడం లేదా నష్టాలు రావడం, ఆర్థికంగా ఖర్చులు పెరగడం అనేవి ఇంతవరకు జరిగాయి. కానీ ఇక నుండి ఎలాంటి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది, ప్రేమలో ఎలాంటి అద్భుతం జరగబోతుంది, అలాగే ఆర్థికంగా మీకు కొన్ని విషయాలలో కలిసి రాబోతుంది. అది ఏ విధంగా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖం చూసి లేదా చేయి చూసి జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గడం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, వివాదానాలు, కోర్టు సమస్యలు మరియు కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి వంటివి ఇలాంటి చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి ఈ గురూజీ గారికి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి, వెంటనే పరిష్కారం అనేది గురూజీ గారు చూపుతారు. ఇంతకాలంగా వీరు కరువు కాటలో ఉన్నారు. ఎందుకంటే వీరికి ఏది చేసినా కలిసి రాకపోవడం, అలాగే కొంతమంది వ్యక్తులని వీరు పూర్తిగా నమ్మారు. వారు ఏ విధంగా ఉన్నారు, మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఆర్థికంగా నష్టాలు రావడానికి వారు ఎందుకు కారణమయ్యారు అనేవి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి గురుబలం అనేది ఈ రోజు నుండి విపరీతంగా పెరగడంతో వీరికి ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారికి 5వ ఇంట్లో రాహు సంచారం చేయడం వలన వీరికి కొంత ఇబ్బంది అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మీరు ఈ రోజు నుండి సరైన ఆలోచనలతో కాస్త తక్కువగా ఉంటారు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, సమయాన్ని వృధా చేస్తారు. కానీ మీకు పంచమ స్థానంలో రాహు ఉన్నా కూడా, ఇలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా గురుబలం అనేది మీకు బ్యాలెన్స్గా చేస్తుంది. కాబట్టి గురుబలం మరింత ఎక్కువగా పెరగడంతో వీరికి రాహు వలన వచ్చే ఇబ్బందులు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది విషయాలలో, కొంతమంది మాటలలో వీరు మాయలో పడిపోతారు. అది రద్దు చేయడానికి ఈ రాశి వారికి గురుబలం పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాహు వలన మాయలో పడ్డా కూడా గురుబలం మీకు మళ్ళీ వెంటనే ఒక ఛాన్స్ అనేది వెంటనే ఇవ్వబోతుంది. కాబట్టి వీరికి ఎంత ఇబ్బందులు కలిగినా కూడా గురుబలం వలన మరింత అదృష్టం కలిసే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి మరొక ప్లస్ పాయింట్ ఏమిటంటే, 11వ ఇంట్లో సింహకేతువులు కలయిక వలన వీరికి గురుబలం తోడవ్వడంతో వీరికి ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుందో అనే విషయాలు తెలుసుకుందాం. వీటి వల్ల మీకు అదృష్టం ఏ రూపంలో వస్తుందంటే, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు జూన్ 2వ తేదీన సాయంత్రం 5 గంటల తర్వాత మీకు కొన్ని విషయాలలో కలిసి వస్తుంది. మొదట మీకు ఇబ్బందులు కనిపిస్తాయి, చిరాకు వస్తుంది. రాహు వలన మీరు ఏదో ఒక మాయలో పడడం వలన మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీకు గురుబలం అనేది కాపాడుతుంది. అలాగే 6వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన మీకు మరింత అద్భుతం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు మొదట కాస్త ఇబ్బందులు, చిరాకులు రావచ్చు, కానీ వెంటనే మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. కానీ ఇక నుండి మార్పు అనేది ఏ విధంగా చోటు చేసుకుంటుందంటే, మీరు ఈ రోజు నుండి సహనంతో ఉండాలి. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేసినట్లయితే మీ వెంటే లాభాలు, అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు చేసేది ఒకటి, సమయాన్ని వృధా చేయకూడదు. అలాగే
అలాగే ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే రాహు వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నిస్తారు. మీరు ఆర్థికంగా ఎన్ని నష్టాలు వస్తే ఇతరులకు అంత లాభాలు వస్తాయి. కాబట్టి మీరు ఆర్థికంగా నష్టపోవడానికి సిద్ధంగా ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు గురుబలంని నమ్ముకొని మీరు మనస్ఫూర్తిగా ఆ దైవ స్మరణం చేసుకుంటూ మీ సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో మీ పనులు మీరు పూర్తి చేయండి. ఖచ్చితంగా మీకు గురుబలం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనుకునే వ్యక్తులు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఉన్నవారు నెగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నవారు, అక్కడ స్థిరపడి ఉండాలనుకునేవారు ఖచ్చితంగా స్థిరపడతారు. త్వరలోనే వీసా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే షష్టమ స్థానంలో వీరికి శనీశ్వరుడు ఉండడం వలన వీరికి కొన్ని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే శనీశ్వరుడు వీరికి చాలా సపోర్ట్గా ఉండే సమయం అనేది కూడా వస్తుంది. కాబట్టి గురుబలం ఎక్కువగా ఉండడంతో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. మీరు చేసేది ఒకటే, మీరు ప్రయత్నం మానుకోకండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ఏదైనా చిన్న విహారయాత్ర చేయాలని అనుకుంటున్నారా? ఈ రోజున అనుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అలాగే చిన్న చిన్న కోరికలు చాలా కాలం నుండి మీరు చంపుకుంటూ ఉంటున్నారు. కానీ ఆ కోరికలు ఇప్పుడు తీరవేరే అవకాశాలు ఉన్నాయి. కోరికలు తీరి చాలా సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాహు కొన్ని ఇబ్బందులు పెట్టినా కూడా గురుబలం మీకు లాభాలను తెచ్చి పెడుతుంది. కాబట్టి ఏవైనా ఇబ్బందులు ఏ విషయంలోనైనా వచ్చినట్లయితే సహనంతో ఉండండి. కానీ మీరు సహనం కోల్పోయినట్లయితే మరింత నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వారికి జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత కొన్ని గ్రహాలు మార్పుల వలన వీరికి అదృష్టం చాలా వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా నష్టాలు తొలగిపోయి అప్పుల బాధలు తీరిపోయి మంచి అవకాశం అనేది వస్తుంది. భవిష్యత్తులో మంచి జీవితం పొందాలని ఆలోచిస్తున్నారు. అది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మీరు చేసేది ఒకటి, మీ ప్రయత్నాలు మానుకోకండి. ఈ 12 రాశులలో ఈ రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయంలోనే మీరు ఏదైనా ప్రయత్నించండి, విజయం సాధిస్తారు. లేదంటే ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గురుబలంతో ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో అద్భుతాలు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి అనుకోకుండా మీకు సహాయం కూడా చేస్తారు. ఆ సహాయం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీకు సహాయం చేయడం వలన వారిపై మరింత ప్రేమ, అభిమానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారు కూడా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహం అయిన వారైతే తమ భాగస్వామితో చాలా సంతోషంగా ఉండే సమయం అనేది వస్తుంది. దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.